హాయ్ హలో అండి, అదిరిపోయే బోటీ ఫ్రై అనమాట. అది కూడా మన కడప స్టైల్లో ఈజీ ప్రాసెస్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఎప్పుడు చికెన్ మటన్ తిని కాకుండా ఇలా బోటీ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూసారంటేనా అబ్బబ్బా అదిరిపోవాల్సిందే అండి. నేనైతే ట్రై చేసి చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చాలా బాగా కుదిరిందని చెప్తారని అనుకుంటున్నాను. ఈ బోటీ కర్రీ కొద్దిగా రసం చేసుకొని వేడివేడి అన్నంలో అయితే తినేస్తే బళ్ళు ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక 1/2 kg దాకా బోటీ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించిన ఈ బోటీని ఓసారి అంతా బాగా నలిపేసేసుకొని అది కూడా చల్లారిన తర్వాత నలుపుకోండి, లేకుంటే చేయగలుగుతుంది. కొద్దిగా వాటర్ వేసేసుకొని 2-3 సార్లు బాగా నలిపి ఆ వాటర్ అంతా మనము పడేసుకోవాలి. ఆ వాటర్తోనే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం చేదు వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని దీంట్లో వేసి వేయించుకుంటున్నానండి. ఇలా ఆనియన్ బాగా నూనెలో వేగేంత వరకు మనము వేయించుకోవాలి. ఈ ఆనియన్ అనేది మనకి రెడిష్ కలర్ రావాలన్నమాట, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దీంట్లోకి నేను కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కలర్ మారేటప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 to 2 minutes పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, ఎందుకంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని ఏదైనా దీంట్లో వేసేసి ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇలా అంతా బోటీని కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు నూనెలో బాగా ఈ బోటీని వేయించుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ కారం తగినట్టు మీరు కారం అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి బాగా ఈ బోటీకి పట్టేటట్టుగా కలుపుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మనము దీన్ని అడుగుంటే నీకున్నా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ బోటీ అనేది మనకు దీంట్లో బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత తీసి కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నిజంగా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను తిని నాకు నచ్చి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్ లేదండి, మీ దగ్గర ఉంటేనే కొత్తిమీర దీంట్లోకి కొంచెం సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవాలండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఎంతో రుచికరమైన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్, ఇన్స్టెంట్లో అయిపోతుందండి. త్వరగా బ్యాచిలర్స్ అయినా బాగా చేసుకొని వండుకొని తినేసేయచ్చు అనమాట. మీకు కానీ మన వీడియోస్ నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితేనా మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.